హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోసల్లోకైనా చాలా టేస్టీగా ఉండేలాగా కేవలం ఉల్లిగడ్డలతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాము. ఎలాంటి కూరగాయలు లేనప్పుడు వెరైటీగా ఏదైనా చేసుకోవాలనుకున్నా ఇలా ఆనియన్స్‌తో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ముందుగా మీడియం సైజులో ఉన్న ఒక 4 టమాటాలను తీసుకోవాలి. ఇలా బాగా రెడ్‌గా పండిన టమాటాలను తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టమాటాలలో ఉండే వాటర్‌తోనే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ను బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త ఈ ఆనియన్స్ అనేవి ఇలా విడివిడిగా అయిన తర్వాత వీటిని తీసేసి వేరొక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఆయిల్ ఏమీ రాకుండా ఇలా తీసి ఈ ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మిగిలిన ఆయిల్‌లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్‌ని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా అల్లం పచ్చివాసన అంతా పోయేలాగా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా టమాటా పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారము, రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే పావు స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ పసుపు వేసి అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వీటిని ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒక 3 నిమిషాల తర్వాత ఈ టమాటా పేస్ట్ అన్నది బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు ఈ పేస్ట్‌ని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇక వీటిని వేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డల కర్రీ రెడీ అయినట్లే. ఈ కర్రీ చపాతీలోకైతే చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.